బాబు గారు ఇచ్చిన సూపర్ 6 కార్యక్రమాల్లో మరొక అతి ముఖ్యమైన కార్యక్రమం రాష్ట్రంలో 50% ఉన్న మహిళల సాధికారతకి అన్ని రంగాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా వారు విద్యార్థినులుగా తయారవడానికి అవకాశం కల్పించడం కోసం ఈ ఉచిత బస్సు ఏదైతే స్త్రీ శక్తి అనే పథకం ఉందో ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం ద్వారా లక్షలాది మందికి దాదాపు 67-68 లక్షల మందికి ఏ విధంగా అయితే మేలు జరిగిందో ఈ పథకం ద్వారా దాదాపు 2-2.5 కోట్ల మంది మహిళలకి మేలు జరగబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడా కూడా భారాన్ని తగ్గించుకోవటానికి కానీ ఏదో కంటి తుడుపు చర్యగా మహిళలకి ఏదో ఎన్నికల్లో ఇచ్చాము గెలిచాం కాబట్టి ఏదోటి చేసేసి మన బరువు దించుకుందామనే ఉద్దేశంతో కాకుండా మహిళలకి నిజంగా మేలు జరగాలి, మహిళల భాగస్వామ్యం అన్ని రంగాల్లో కూడా పెంపొందించాలి అనే పాలసీస్ని ఇండస్ట్రీస్లో వాటిలో పాలసీస్ తీసుకురావడమే కాకుండా మహిళల ఇన్వాల్వ్మెంట్ని పెంచే భాగస్వామ్యాన్ని పెంచే పాలసీస్ తీసుకురావడమే కాకుండా ఈరోజు ఉచిత బస్సు ద్వారా దూర ప్రాంతాల్లో కూడా వారు పని చేయటానికి కానివ్వండి, చదువుకోవటానికి కానివ్వండి, ఉపాధి కోసం కానివ్వండి వాడుకోవటానికి ఇది ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపుదిద్దామని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి దీనికోసం దాదాపు 1950 కోట్లు ప్రతి సంవత్సరం కూడా నెలకి 160-170 కోట్ల రూపాయలు భారమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా కష్టాల్లో ఉన్నా కూడా దీన్ని ఒక బాధ్యతగా భావించి మరి ఈ పథకాన్ని రేపు ఆగస్టు 15వ తారీఖున మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా ప్రారంభించుకోవటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తామని నేను. అందరికీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. దాని గురించి కూడా విధి విధానాలు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో రకరకాలుగా ఊహాగానాలు చేసింది ప్రతిపక్షం. ఏది కొన్ని ప్రాంతాలకే ఇస్తారంట, జిల్లాలకే ఇస్తారంట, లేకపోతే ఉట్టి పల్లె వెలుగుకే ఇస్తారంట అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళందరికీ చెంపపెట్టులాగా 75-74-75% బస్సులు ఏదైతే బస్సులు నిర్వహించబడుతున్నాయో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆ బస్సులన్నింటిలో కూడా వీరికి రాష్ట్రంలో ఎక్కడైనా సరే తిరిగే సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేసే అవకాశాన్ని స్త్రీ శక్తి ద్వారా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మహిళలకి కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 1,42,00,000 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవటం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి దానికోసం వచ్చే రద్దీని తట్టుకునే విధంగా మరి ఆర్టీసీ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి క్లాసెస్ నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. రద్దీ ఉన్నప్పుడు ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించే విధంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసే విధంగా ఆర్టీసీ అధికారుల్ని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదైతే టిమ్ జీరో ఫేర్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని దానికి ఏ విధంగా చేయాలనేది సిబ్బంది కూడా కండక్టర్స్ లేకపోతే ఎవరైతే ఉంటారో టిమ్ను ఆపరేట్ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా తర్ఫీదు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి దానికి కావాల్సిన బస్సులు కూడా అదనంగా వీటిని తట్టుకోవడానికి ఈ రద్దీని తట్టుకోవడానికి కావాల్సిన అదనపు బస్సులు కూడా మరి ఏర్పాటు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా బస్సుల కండిషన్ అన్నింటినీ కూడా, ఎందుకంటే రద్దీ పెరుగుతుంది కాబట్టి బస్సులన్నీ ఎక్కడ కూడా దారి ఆగిపోవటం అటువంటివి లేకోకుండా వాటన్నిటినీ కూడా మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పేసి మనం చేస్తాను. డైరెక్టర్లకి కండక్టర్లకి మీటింగ్లు పెట్టి ఏ విధంగా వారితో ప్రవర్తించాలి అంటే వచ్చినప్పుడు అధిక రద్దీని తట్టుకునే విధంగా ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యంగా ఆ ప్యాసింజర్స్ని మర్యాదపూర్వకంగా వారిని బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పించి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ సంతోషాన్ని పొందే విధంగా చేయాలని చెప్పేసి అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఒక గొప్ప పథకం. దీని ద్వారా మహిళల్లో అభివృద్ధి పెరుగుతుందని చెప్పేసి వారి ఆర్థిక పరిస్థితులు సాధికారత మెరుగుపడుతుందని చెప్పేసి కూడా మేము గట్టిగా నమ్ముతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.